హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం అక్కడ 5 T20 మ్యాచ్లు అండ్ 3 వన్డే మ్యాచ్లు. సో 22 జనవరి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ T20 సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక తర్వాత వన్డే సిరీస్. సో మరి T20 సిరీస్కి మరి స్క్వాడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. గత సౌత్ ఆఫ్రికా T20 సిరీస్లో మనం చూస్తున్నాం చాలా బెటర్ రాణించారు మన వాళ్ళు అయితే. అక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మన యంగ్స్టర్స్ మాత్రం చాలా బెటర్ రాణించారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే మరి శుభ్మన్ గిల్ వస్తున్నాడు, రిషబ్ పంత్ వస్తున్నాడు అండ్ యశస్వి జైస్వాల్ కూడా తిరిగి వస్తున్నాడు. సో కాబట్టి మరి వీళ్ళు ముగ్గురు కూడా టాప్ 3లోనే ఆడతారు. బట్ అక్కడ మనం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా సిరీస్లో కానీ అంతకుముందు బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో కానీ టాప్ 3 అయితే సెట్ అయింది. అక్కడ సంజు శాంసన్కి అయితే రెగ్యులర్గా ఛాన్స్ ఇస్తున్నారు ఓపెనింగ్లో. అతను కూడా రిజల్ట్ అయితే మంచిగా ఇస్తున్నాడు. ఇంకొక ఓపెనర్ రావాలనుకుంటే అక్కడ మరి అభిషేక్ శర్మ కూడా మనకైతే కనబడుతున్నాడు. గత సిరీస్లో చాలా బెటర్ రాణించిండు అండ్ రీసెంట్గా చూసుకున్నా చాలా బెటర్ ఫామ్లో అయితే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. గత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చాలా బెటర్ రాణించిండు. అభిషేక్ శర్మకి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మరి తను బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ అభిషేక్ శర్మకి బ్యాకప్ ఓపెనర్గా ఖచ్చితంగా అభిషేక్ శర్మనే కంటిన్యూ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రెగ్యులర్గా మెయిన్గా మనం చూసుకుంటే సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ అయితే బరిలోకి దిగుతారు ఓపెనర్గా. ఇక బ్యాకప్గా అభిషేక్ శర్మకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళు ముగ్గురు అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు స్క్వాడ్లో. బట్ అక్కడ మనం చూసుకుంటే మెయిన్గా శుభ్మన్ గిల్కి అయితే ఛాన్స్ అయితే మనకైతే దొరుకుతలేదు. సో కాబట్టి శుభ్మన్ గిల్ అయితే ఖచ్చితంగా అతను అయితే T20 అయితే కన్సిడర్ అయితే చేయకపోవచ్చు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే యాజ్ యూజువల్ గా తిలక్ వర్మ తన ప్లేస్ అయితే సిమెంట్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సెంచరీ అయితే ఒట్టిను దట్టు సౌత్ ఆఫ్రికా కండిషన్స్ లో. సో కాబట్టి ఖచ్చితంగా మరి నెంబర్ 3లో తిలక్ వర్మకి రెగ్యులర్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 4లో యాజ్ యూజువల్ గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఉన్నాడు. టాప్ 4 ఫిక్స్ అయింది. బట్ అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ ప్లేస్ లేదు అండ్ రిషబ్ పంత్ కూడా టాప్ 4లో అయితే ప్లేస్ అయితే లేదు. బట్ అక్కడ రిషబ్ పంత్కి అయితే నెంబర్ 5లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఆడుతుంది. బట్ రిషబ్ పంత్ గత వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో మరి నెంబర్ 3లోనే ఆడిండు అండ్ రిజల్ట్ కూడా మంచిగా ఇచ్చిండు. బట్ అతన్ని మరి నెంబర్ 5కి షిఫ్ట్ అవుతారు అనేది చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మరి టాప్ 5లో కూడా అక్కడ శుభ్మన్ గిల్కి అయితే ఛాన్స్ అయితే మనకైతే దొరుకుతలేదు. ఇక మనం ఆల్రౌండర్స్లో చూసుకుంటే అక్కడ మరి హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురితో బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక అక్కడ వికెట్ కీపర్స్ మనం ఇంతమంది చెప్పుకున్నాం. అక్కడ మరి సంజు శాంసన్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా ఉంటారు స్క్వాడ్లో అయితే. ఇక బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఉంటాడు ఖచ్చితంగా, రవి బిష్ణోయ్ ఉంటాడు అండ్ హర్షదీప్ సింగ్ అండ్ ఇంకో ఇద్దరు ఫాస్ట్ బౌలర్ ఎవరు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ మరి మయాంక్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఎస్ దయాలు అండ్ ఆవేష్ ఖాన్ ఈ 5 రీట్లలో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఫైనల్ గా ప్రాబిలిటీ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ రిషబ్ పంత్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అక్కడ హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్. ఇక బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఎస్ దయాల్ అండ్ మయాంక్ యాదవ్. ఒకరికి ఇంకా వాషింగ్టన్ సుందర్ని ఆడ్ చేయాలనుకుంటే అతను కూడా ఆడ్ చేయొచ్చు. బట్ ఇంతకుముందు అతను BGT ఆడేస్తున్నాడు అండ్ వన్డే సిరీస్ కూడా అతను అయితే సెలెక్ట్ అవుతారు కాబట్టి అతనికైతే రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ గిట్ట హార్దిక్ పాండ్యా గిట్ట రెస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇతని ప్లేస్ లో రమన్దీప్ సింగ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ మరి ముందు అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఉంది అండ్ వన్డే సిరీస్ కూడా ఉంది కాబట్టి మరి అతను ఈ T20 సిరీస్ ఆడించే బదులు వన్డే సిరీస్ సెలెక్ట్ చేసి తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్ కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. సో అతనికి రెస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రమన్దీప్ సింగ్ కి ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క T20 స్క్వాడ్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.